ఎందుకు మన తెలుగు వాళ్ళకి మేల్ లీడ్స్ అనే సీరియల్స్‌లో రాదు? నేనైతే ఎక్కడ ఏం ఫేస్ చేయలేదు. లైక్ ప్రాబ్లమ్స్ అలాగా అని. బట్ ఏంటి అనంటే ఇంతకు ముందు రోజులతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడేంటంటే ప్రతి న్యూ సీరియల్‌కి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి. మన తెలుగు అమ్మాయిలు కూడా మూవీస్ చేస్తాం. లేదా ఓటీటీలో సిరీస్ చేస్తాము. సీరియల్ అమ్మో టైమింగ్స్ ఎక్కువ. లేదు అంటే మనం ఇంటి దగ్గరే ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఎక్కువ వచ్చేసింది. ఎక్కువైంది. సో అవును. దానివల్ల ఏంటంటే ఆ రీల్స్ చేసుకుంటూ ఉందాము. ఇప్పుడు మనం రీల్స్‌లో కూడా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎంత మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తారు అమ్మాయిలు. వాళ్ళకి ఎప్పుడైనా సపోజ్ ఎవరైనా అప్రోచ్ అయినప్పటికీ కొంతమందికి ఏంటంటే ఇంట్లో వాళ్ళకి నచ్చదు. ఏదో నీకు బాగుంది నువ్వు ఇంట్లో కూర్చొని చేసుకో అమ్మా అంతవరకే చెప్తున్నారు. ఇండస్ట్రీ అనేటప్పుడు కొంచెం భయపడుతున్నారు అని కొంతమంది. కొంతమంది అంటే లేదు మూవీస్ వస్తేనే చేద్దాము అని కొంతమంది. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, మన వేరే స్టేట్ అమ్మాయిలు కూడా అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. అవును. ఇది మన ప్లేస్ కదా, కొంచెం మన వాళ్ళు అట్లీస్ట్ ఒక 50% ఉంటే హ్యాపీ కదా. అది ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా ఒక సీరియల్లో వర్క్ చేస్తే ఒక ముగ్గురు తెలుగు వాళ్ళు ఉంటారు, ఒక 5 మెంబర్స్ వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సగం లాంగ్వేజ్ రాదు. లాంగ్వేజ్ రాకపోయినా సరే వాళ్ళు చాలా రాంగ్ ఎక్స్ప్రెషన్ లో చెప్పేస్తూ ఉంటారు ఆ డైలాగ్స్. ఆ టైంలో ఇది ఇలా కాదు కదా అని మనకు అనిపిస్తుంది చెప్పాలి అని. బట్ ఎక్కడో ఒక చోట స్టాప్ అయిపోతాను నేను. అంటే ఎందుకు మనకి రాను రాను వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్ లో చాలా షార్ప్, మొత్తం మొత్తం కంటెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ మీద నెగిటివ్ అని కాదు కానీ మన వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని మనకి ఒక లాంటి ఆశ ఉంటుంది కదా. అండ్ మీరు చెప్పినట్టు నిజమే, ఒక 50% వాళ్ళు ఒక 50% వీళ్ళు ఉంటే బాగుంటుంది అని. బికాస్ మన తెలుగు వాళ్ళు ఎక్కడ అదర్ స్టేట్ లో ఇలా లేరు. మన కన్నడ వాళ్ళు వచ్చినంతగా మన తెలుగు వాళ్ళు వెళ్ళి ఎక్కడ చేయలేరు. ఎందుకు మరి అది నాకు తెలీదు.